యాక్చువల్గా కైలాష్ యాత్ర చేయాలన్నటువంటి ఒక ఇంటెన్షన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒకసారి ఈ యొక్క రూట్ చూసింగ్ అనేటువంటిది ఏ రూట్లో మనం వెళ్తే మన యొక్క యాత్ర ఎంత సక్సెస్ఫుల్గా పూర్తి చేయొచ్చు అనేటువంటి అంశం చాలా గట్టిగా గమనించాల్సిన అంశం అమ్మా ఇది. సహజంగా రోడ్డు మార్గం అనేటువంటిది ఇక నుండి మనం హైదరాబాద్ టు కాఠ్మండు ఫ్లై అయ్యి కాఠ్మండు నుండి మనం కీరోంగ్ సాగా అనేటువంటి న్యాలం అనేటువంటి ఒక ప్లేసెస్ దాటుకుంటూ మానస సరోవరం నుంచి మనం యమద్వార్ వరకు వెళ్ళేటువంటి ఈ రూట్ ఏదైతే ఉందో కాఠ్మండు టు కాఠ్మండు బై రోడ్డు మార్గం గుండా ట్రావెల్ చేసే మార్గంలో మనకు ఆల్మోస్ట్ కాఠ్మండు టు కాఠ్మండు 14 రోజులు సమయం పడుతుంది. ప్లస్ అప్ అండ్ డౌన్ హైదరాబాద్ టు కాఠ్మండు, కాఠ్మండు టు హైదరాబాద్ మళ్ళీ ఒక 2 డేస్, లోకల్ సైట్ సీయింగ్స్ ఆఫ్ కాఠ్మండు అవన్నీ కూడా ఒక 2 డేస్ లెక్క వేసుకుంటే మనకు సుమారుగా 14 + 2 + 2 అంటే 18 డేస్ అయ్యేటువంటి యాత్ర. సో ప్రతిరోజు రోడ్డు మార్గం కూడా ఇక్కడ నుంచి ఓన్లీ కాఠ్మండు వరకు మాత్రమే ఫ్లై అవుతాం తప్ప అక్కడ నుండి ఈ అన్ని ప్లేసెస్ స్టిల్ సాగా మానస్ సరోవర్ అంత వరకు మనం యమద్వార్ వరకు సుమారుగా రోజుకి 8 నుంచి 10 గంటల సేపు మనం బై రోడ్డు ట్రావెల్ చేసేటువంటి ఒక మార్గం. సో ఇంత హెక్టిక్ జర్నీ చేస్తూ వయసులో ఉన్నవారు పెద్దవారు వారు ఓపికనంతా ఇక్కడే అయిపోగొట్టుకుంటూ ఉంటే అంటే సరైన టైంలో ఫుడ్ ఉండదు, సరైన టైంలో రెస్ట్ ఉండదు, ఎప్పుడు మనం బాడీ స్ట్రెయిన్ అవుతూ ఉంటే అటువంటి వారు కైలాస యాత్ర యొక్క పరిక్రమ చేయడం అనేటువంటి ఒక ఎసెన్స్ని మిస్ అవుతారమ్మా. అలా కాకుండా మనం హెలికాప్టర్ మార్గం చూస్తే షార్ట్ అండ్ స్వీట్గా చాలా తక్కువ సమయంలో హైదరాబాద్ నుంచి లక్నో ఫ్లై అయ్యి లక్నో నుంచి నేపాల్గంజ్, సిమికోట్, హిల్సా, తక్లాకోట్, అదేవిధంగా మానస్ సరోవర్, అక్కడ నుంచి డార్చన్, యమద్వార్ నుండి ధీరాపుక్ అండ్ జితుల్పుక్ అనేటువంటి ప్లేసెస్ని మనం పరిక్రమ కూడా పూర్తి చేసుకొని మళ్ళీ మనం హైదరాబాద్కి కేవలం 9 డేస్లో పూర్తి చేసుకొని రావచ్చు. మేము భద్రాచలం నుంచి వచ్చాం. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ భరత్ శర్మ గారి ద్వారా మానస సరోవర యాత్ర దిగ్విజయం చేసి మళ్ళీ హిల్సాకి వచ్చి మళ్ళీ మా ఎవరి స్థలానికి వాళ్ళు చేరుకోవడానికి మీకు పరిక్రమ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. చాలా అనుభూతి. 3 రోజులు మేము సేఫ్ లోనే వెళ్ళి ట్రావెల్ చేసి దర్శనం చేసుకున్నాం స్వామివారి. చాలా ఆనందంగా ఉంది. మానస సరోవర్ దర్శనం ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉత్సాహంగా అనిపించింది. మీకు ఫుడ్, స్టే, అకామిడేషన్ చాలా బాగుందండి. ఫుడ్ బాగుంది. మేము ఉన్న నివాసం, మా రూమ్స్ మావి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుని మళ్ళీ రిటర్న్ అయ్యాం.